ఇది మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయిన కిరణ్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్. కిరణ్ది ఓ పల్లెటూరు. వాళ్ళకి ఒక 10 ఎకరాల మామిడి తోట, కొన్ని పశువులు కూడా ఉన్నాయి. రోజులాగే కిరణ్ తన బైక్ వేసుకొని వాళ్ళ మామిడి తోటలో ఉన్న పశువుల్ని కట్టేయడానికి వెళ్ళాడు. ఆ తోటలో ఎప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక పెద్దాయన దూడల్ని పెట్టుకొని మేపుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా అతను అక్కడే ఉన్నాడు. ఏంటి పెద్దాయనా, నువ్వు ఇంకా పోలేదా? పొద్దుపోయేలా ఉంది కదా అని ఆ పెద్దాయన అడిగాడు కిరణ్. దానికి ఆ పెద్దాయన, ఇద్దో బాబు, ఓ దూడ చచ్చిపోయింది, మిగతా దూడలు నేను తోలుకుని వెళ్ళిపోతా, దీన్ని రేపు ఉదయం వచ్చి బూడ్చి పెడతాలే, దీన్ని ఇక్కడే ఉండనివ్వు. దానికి కిరణ్, వద్దు పెద్దాయన, ఈ చచ్చిపోయిన దాని వాసన చూసి అడవి జంతువులు ఏవో రావచ్చు, దానివల్ల నా పశువులు కూడా ఎంతో ఇబ్బంది, నేను ఇక్కడే ఉన్నా కదా, నీకు సాయం చేస్తా, దీన్ని ఈ రోజే ఇక్కడే తగలబెట్టేద్దాం అని చెప్తాడు. సర్లే అనుకొని తోట బయట ఓ గొంత దొవ్వి కొన్ని కట్లు ఏరుకొచ్చి దాన్ని మంటేశారు. అది కాలుతూ ఉన్న సమయంలోనే కిరణ్ ఆ పెద్దాయనతో, నేను ఆ పశువులను కట్టేసి వస్తాను పెద్దాయన అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా చీకటి పడింది. కిరణ్ ఓ గెడ్డి మోపు తీసుకొని నడుస్తూ వస్తూ ఉంటే ఆ పెద్దాయన తనకి దూరంగా నించొని కిరణ్ వైపే చూస్తూ ఉన్నాడు. ఏంటి పెద్దాయన, నువ్వు ఇంకా పోలేదా అని కిరణ్ ఆ పెద్దాయన అడుగుతాడు. ఆ పెద్దాయన మాత్రం కిరణ్ కళ్ళల్లోకే చూస్తూ, నేను నీతో వస్తా బాబు అని అంటాడు. దానికి కిరణ్, లేదు పెద్దాయనా, నేను గడ్డి మోపు ఎత్తుకున్నా, చూసావు కదా, దాన్ని బైక్ మీద పెట్టుకుంటే నీ కూర్చోడానికి అసలు స్థలమే ఉండదు అని చెప్తాడు. కానీ పెద్దాయన మాత్రం కిరణ్ వైపే చూస్తూ, నేను నీతో వస్తా బాబు అని అంటాడు. ఈ టైంలో ఈ పెద్దాయన ఇక్కడ వదిలేసి వెళ్ళడం ఎందుకు, ఊరికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. సరే అని చెప్పి ఆ గడ్డి మోపుని అక్కడే విసిరేసి కిరణ్ ఆ బైక్ దగ్గరికి వెళ్ళాడు. ఎంతసేపు చూసినా ఆ తోటలోంచి ఆ పెద్దాయన బయటికి రావట్లేదు. కోపంతో కిరణ్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు. దారి మధ్యలో కూడా కిరణ్ కి ఆ పెద్దాయన కనిపించట్లేదు. ఊరి దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆ పెద్దాయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ పెద్దాయన దగ్గర బైక్ ఆపిన కిరణ్ ఎంతో కోపంగా, ఏంటి పెద్దాయన నువ్వు చేసిన పని, నీకోసం ఎంతసేపు ఆ తోటకాడ ఎదురు చూశానో తెలుసా, రానప్పుడు రానని చెప్పాలి అని అరిచాడు. ఆ పెద్దాయన కిరణ్ ని వింతగా చూస్తూ, ఏంటి బాబు నువ్వు చెప్పేది, నేను నీ బైక్ ఎక్కుతా అని చెప్పానా, ఎప్పుడు, నువ్వు తోటలోకి పశువులు కట్టేయడానికి వెళ్ళినప్పుడే నేను అక్కడి నుంచి బయలుదేరిపోయానే. ఆ మాట విన్న కిరణ్ షాక్ అయిపోయాడు. ఈ పెద్దాయన అక్కడి నుంచి అప్పుడే వచ్చేస్తే తనకి తోటలో కనిపించి మాట్లాడింది ఎవరు, తను బైక్ ఎక్కుతానని తనకి చెప్పింది ఎవరు? ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.